హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మన జీటీకి మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఫ్యూల్ కూడా చాలా తక్కువ ఉంది, పాయింట్ అయితే బ్లింక్ అవుతుంది చూడండి. ట్రిప్ ఏ, ట్రిప్ బి. ఫ్యూల్ అంతా అయిపోయిన తర్వాత జీరో చేసేస్తా, అప్పుడైతే మనకు కరెక్ట్ తెలుస్తుంది లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది అనేసి. ఓకే, చలో. చాలా అంటే చాలా ఎండ ఉంది. చాలామంది అయితే మెసేజ్ చేసినారు, కామెంట్స్లో కూడా చెప్పినారు సిటీలో మైలేజ్ టెస్ట్ చేయమని. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, మైలేజ్ ఎంత ఇస్తుంది ఇప్పుడు వచ్చిన BS6 మోడల్ 2023ది ఆ 2024 అనేసి. సో మేబీ అంతా ఏం చేంజెస్ లేవు 2024లో కూడా సేమ్ అదే. 2023 దాంట్లో అయితే చాలా వరకు కొంచెం మేజర్ చేంజెస్ అయితే జరిగినాయి. దానికి మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నా. ఈ కప్స్ అయితే తీసేసిన నిన్ననే. అదేంటంటే రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది మొత్తం వాటర్ బాడీ. నేను బండి దూడ్చి అట్లే పెడతా కదా, అడ్జస్ట్లో ఉన్న వాటర్ అంతా అక్కడే డ్రాప్స్ అక్కడే ఉండి మొత్తం రస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. అందుకే తీసేసిన నిన్ననే. ఫస్ట్ అయితే బాటిల్ అయితే ఇద్దాం. ఫోన్పే కరెక్ట్ లీటర్ కొట్టమను. 107.41 1 లీటర్కి. సో కరెక్ట్ 1 లీటర్ అయితే కొట్టించినాం. ఎక్కడ అయిపోతే అక్కడ ట్యాంక్లో వేసేసి టెస్ట్ చేసేయాలి. చాలా అంటే చాలా వేడి కొడుతుంది అసలు. అమ్మో, ఇట్లా ఫ్లైఓవర్ కింద ఉన్నామంటే సేఫ్. ఇంకా కొంచెం ఏదన్నా హైవే అది ఎక్కినామంటే మాత్రం చినిగిపోతుంది. ఘోరంగా ఉంది ట్రాఫిక్. వీటి వల్ల నా ట్రాఫిక్. ఇది మ్యాటర్ అయితే. ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు. వీళ్ళ మెయింటెనెన్స్ మేనేజర్ ఎక్కడ ఉన్నాడో మరి కనపడలేదు. మెయింటెనెన్స్ మేనేజర్ అంటే వాళ్ళని చూసుకుంటూ పోతారు కదా, ఒక కట్ట తీసుకొని, వాళ్ళని నేను అంటున్నా. నేను బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నా. రూమ్కి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ కొంచెం వర్క్ ఉంది, అది ఒక్కటి అయిపోగొట్టుకొని మళ్ళీ ఇదే వీడియోలోనే కంటిన్యూ చేస్తా. ఈవినింగ్ కొంచెం ఎమర్జెన్సీగా వర్క్ వచ్చేసరికి బ్లాగ్ అయితే స్టాప్ చేసిన అక్కడే. ఇప్పుడు కంప్లీట్ వర్క్ అంతా అయిపోయింది, అందుకే ఇంకా బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నా అనమాట. మన జీటీలో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తం ఫ్యూయల్ అయిపోతే 1 లీటర్ మొత్తం ట్యాంక్లో వేసి, అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి, ట్రాఫిక్లో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేసి టెస్ట్ చేస్తున్నా. ఇప్పుడే ఫ్యూయల్ కూడా అయిపోయింది. ఇట్లా ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఎక్కువ ఇగ్నిషన్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తే ఫ్యూయల్ పంప్ దెబ్బతింటుంది అనమాట. ఎక్కువసార్లు అయితే చేయకండి ఎవరు. అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఎంత ఉంది, 10,891.0. మనం ఇప్పుడు ట్రిప్ ఏని 0 చేసేయాలి. సో కనిపిస్తుందా, ట్రిప్ ఏ 0 చేసేసిన. ఇప్పుడు 1 లీటర్ మన దగ్గర ఉన్నది ఫ్యూయల్ వేద్దాం.
మన దగ్గర కరెక్ట్ 1 లీటర్ ఫ్యూయల్ అయితే ఉంది. ఇది 1.25 లీటరు, కరెక్ట్ 1 లీటర్ అయితే వేయించుకున్నాను నేను. కరెక్ట్ 1 లీటర్ ఫ్యూయల్ అయితే వేసేసినాం. ఖాళీ. సో ట్రిప్ ఏ 0.0. ఓకే, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఓకే, నైట్ కాబట్టి కొంచెం ఈ డిస్టెన్స్కి మీకు ఎంత కిలోమీటర్ అని కనపడకపోవచ్చు. బాగానే ఉంది ట్రాఫిక్ అయితే ఈరోజు. ఈ ట్రాఫిక్లో ఎంత మైలేజ్ ఇస్తుంది అనేసి తెలిసిపోతుంది కొద్దిసేపట్లో. లాంగ్ మొన్న అయోధ్య వచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 23.9 23.8 వచ్చింది నార్మల్గా. జనరల్గా నేను ఇచ్చిన ఫ్యూయల్కి దానికి అంతా క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మైలేజ్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. సిటీలో హైవేస్లో దానికంటే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎక్స్ట్రా వేసుకోండి అంతే. హైవేలో అంతకుమించి ఎక్కువ రాదు. ఇంకా కరెక్ట్గా ఇప్పటికైతే మనం 4.9 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. 5 కిలోమీటర్స్ కరెక్ట్గా 1 లీటర్ ఫ్యూయల్ వేసినప్పటి నుంచి. కరెక్ట్గా ఇప్పుడైతే 10.1 కిలోమీటర్స్ వచ్చినాం. ఇటు సైడ్ ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటే ట్రాఫిక్ అంతేం లేదు, ఫ్రీగానే ఉంది. ఓ సిగ్నల్ పోవచ్చులే, వెళ్ళొచ్చు. వా, కరెక్ట్ ఇప్పుడే సిగ్నల్ వాడాలన్నా. వెళ్ళిపోదాం. కరెక్ట్గా ఇప్పుడైతే 20.1 కిలోమీటర్ అయితే వచ్చింది. ఇంకా నాకైతే ఇప్పటి వరకు అయితే ఏం కొంచెం అటు ఇటు జలకైతే ఏమీ లేదు. ఎంత పోతుందో చూద్దాం. నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అన్న. 22.0 కిలోమీటర్స్ అయింది. సిటీలో ఇంత వస్తుందంటే బెస్ట్ అని చెప్పుకోవాలి. అస్సలు నేనైతే ఇంత వస్తుంది అనుకోలే. 28.2 ఇప్పటికైతే. బట్ ఇంతవరకు అయితే పోతూనే ఉంది. అటు ఇటు చెప్పి గల్లీలలోకి తీసుకొని వచ్చిన ఇప్పుడే. 28+ వస్తుందంటే అసలు నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. ఓ నాయనో, ఇది 29.9 ఇప్పటికి కనిపిస్తుందా? ట్రిప్ ఏ 29.9. వా, 30 వచ్చింది మైలేజ్. అసలు నేనే షాక్ అవుతున్నా. ఇది అసలు ఏందో నాకు. పోతూనే ఉంది అసలు. ఇంకా నేను అయిపోతుంది అనేసి రూమ్ సైడ్ తిప్పేసిన. కరెక్ట్ ఒక 22 ఉన్నప్పుడు మధ్యలో వెళ్ళిపోదాం అనేసి. అయినా ఇంకా అయిపోకుంది ఇది. 30.3. నాకు తెలిసి అసలు ఈ మైలేజ్ అయితే చూసేవాళ్ళు అయితే మీరు ఎవరు నమ్మరు ఇంత మైలేజ్ వస్తుంది అనేసి. కానీ ఇదైతే నిజం. ఇంత మైలేజ్ రావడం అనేది, నేను దీంట్లో ఏం ఎక్స్ట్రా ఫ్యూయల్ పోయలేదు, ఏం పోయలేదు, అయినా పోతూనే ఉంది ఇది. నాకు తెలిసి
ఇంతవరకు నేను చూసిన జీటీ బైక్స్లో ఇంత మైలేజ్ ఏ బండికి రాలేదు, ఏ బైక్ అసలు ఇంతవరకు రాలేదు నేను చూసినంతవరకు అయితే. మరి 31.30+ అయింది, నాకు అర్థమవుతలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత వస్తుందని. 30 అసలు మైండ్లోనే లేదు నాకు 30 మైలేజ్ ఇస్తుందని. 25 అనుకున్నా అంతే. చూస్తే ఇది 30 దాటిపోయి 31 క్రాస్ అయ్యి ఇప్పుడు 32కి వచ్చేసింది. 34.2 ఏందయ్యా ఇది? 34.4. అసలు దీంట్లో ఫ్యూయల్ లేదు. అక్కడ కూడా నేను స్టార్ట్ చేసి జస్ట్ రేజ్ ఇవ్వకుండా కూడా చూసిన, రేజ్ ఇస్తే ఆగిపోతుంది అనేసి. అసలు ఫ్యూయలే లేదు. డైరెక్ట్ కరెక్ట్గా వేసిందంటే 1 లీటర్ వేసినాం అంతే. కరెక్ట్ ఇక్కడ యూటర్న్ తీసుకుందాం అనే లోపు అయిపోయింది. కరెక్ట్ 35.7 కిలోమీటర్స్ వచ్చింది. కనిపిస్తుందో లేదో మరి మీకు, నేను ఫోటో కూడా తీస్తా. ఫోన్ ఇది ఇంకా ఇక్కడ చూడండి ఎంత ఇస్తుంది. ఫుల్ బ్రైట్నెస్ పెడతా. ఇదేం రావట్లేదు. ఇది ఇట్లాను కిందికి బ్రైట్నెస్ ఫుల్. అయి पेट्रोल हो गया। देखो కనిపిస్తుందో లేదో మరి 30.57 kilometers. జూమ్ చేయి. సో ఇప్పుడు కనిపిస్తుందా 35.7 kilometers. ట్రిప్ ఏ 35.7 kilometers. ఇప్పుడే ఫ్యూయల్ కూడా వేసేసిన. మరి 35 చేంజ్ రావడం ఏందో నాకు అర్థం కాలే. అబ్బా నాకు తెలిసి మీరు ఎవరు నమ్మరు అనుకుంటున్నా ఇది. కాకపోతే నమ్మేది నమ్మంది అది మీ ఇష్టం అది. సో నాకు వచ్చింది అయితే 35.7 kilometers వచ్చింది మైలేజ్ పర్ లీటర్కి. నేనే షాక్లో ఉన్నా, ఇంతవరకు నాకు అర్థం కాలే 35.7 ఏందని. నేను మరి కరెక్ట్గా 1 లీటర్ అంటే 1 లీటరే వేయించుకున్నా, అది కూడా బాటిల్లో. అసలు ఇంత వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 35+ అంటే ఏ బైకర్ నమ్మడు, ఏ రైడర్ నమ్మడు నాకు తెలిసి. అసలు నా ఫ్రెండ్సే నమ్మరు. ఇప్పుడు లైవ్లో చూసిన మా ఫ్రెండ్ తప్ప ఇంకా మా ఫ్రెండ్స్కి ఎవరు చెప్పినా నమ్మరు ఇంత మైలేజ్ వస్తుందంటే. సో అది మ్యాటర్. అయితే నేను హానెస్ట్గా చెప్తున్నా 35.7 kilometers వచ్చింది 1 లీటర్కి మన జీటీ. సో దీంట్లో అయితే ఎటువంటి గేమ్ ట్రిక్ ఏం లేదు. నేను రెగ్యులర్గా యూజ్ చేసే బైక్ ఇది. సిటీలో డ్రైవ్ చేసి మొత్తం నడిపించి కరెక్ట్ 1 లీటర్ 1 అంటే 1 లీటరే పోయించిన కరెక్ట్గా. ఎక్కువ కూడా లేదు అసలు దీంట్లో, ఏ ట్రిక్ ఏం లేదు. సో అది గాయస్. బట్ నేనే ఇంకా షాక్లో ఉన్నా ఇంత మైలేజ్ వస్తుంది అనేసి. సో ఇదైతే జెన్యూన్గా నేను మైలేజ్ టెస్ట్ చేసింది, ఏ ట్రిక్ అయితే ఏం లేదు. సో మీరు నమ్మేది నమ్మంది అది మీకే వదిలేస్తున్నా. బట్
నాకేం మాట్లాడాలని అర్థమవుతలేదు. ఇంత మైలేజ్ వస్తుందంటే నాకే నమ్మబుద్ధి కావట్లే. ఇప్పుడు నేను పెట్టినా కూడా మీరు వ్లాగ్ నేను పోస్ట్ చేసినా కూడా మీరు ఏమంటారంటే ఇదంతా ఫేక్ 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 అని కామెంట్స్ పెడతారని నాకు అనిపిస్తుంది. అది కాకపోతే నేను జెన్యూన్గానే టెస్ట్ చేసినా దీంట్లో ఏ ట్రిక్ అయితే లేదు. అదైతే నేను ఖచ్చితంగా చెప్తా, నాకు తెలుసు కాబట్టి. సో అది మరి అయితే మరి నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. సో గాయ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్ అట్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంతటితో వ్లాగ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నా. అంతవరకు బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. A few hours later. సో గాయస్, ఈరోజు అయితే నేను మైలేజ్ టెస్ట్ చేసిన కదా, దాంట్లో వచ్చేసి 1 లీటర్కి 35.7 వచ్చింది మైలేజ్ అయితే. సో అది కూడా నాకు ఇంతవరకు అయితే నమ్మాలని అయితే లేదు. మళ్ళీ ఏం చేసిన, ఇంకో లీటర్ వేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసిన. నాకు చాలా డౌట్ ఉండేది, ఇంత మైలేజ్ వస్తుందా అనేసి చాలా డౌట్ ఉండే. మళ్ళీ ఇంకో లీటర్ వేసి మైలేజ్ టెస్ట్ చేస్తే అప్పుడు ఎంత వచ్చింది, కరెక్ట్గా 25.8 వచ్చింది. అంటే నేను కంటిన్యూ చేసిన అదే ట్రిప్ దాంట్లో 0 చేసి 1 లీటర్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 35.7 వచ్చింది కదా. ఇంకో లీటర్ వేసి అట్లే కంటిన్యూ చేసినప్పుడు 61.5 దగ్గర బైక్ అనేది స్టాప్ అయిపోయింది కంప్లీట్గా. సో అంటే మనం 61.5లో 35.7 లెస్ చేస్తే 25.8 అయితే వచ్చిందనమాట మైలేజ్ సెకండ్ టైం టెస్ట్ చేసినప్పుడు. సో నేనైతే సెకండ్ టైం టెస్ట్ చేసిందే అదే అనుకుంటున్నా మైలేజ్ అయితే. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాను, అప్పుడు ఎంత వస్తుందో అది కూడా చిన్న షార్ట్లో అయితే పెడతాను మీకైతే. ఇదైతే నాకు అసలు ఎందుకు వచ్చిందో అనే డౌట్తో నేను మళ్ళీ మెకానిక్ దగ్గర కూడా వెళ్ళాను అనమాట. వెళ్ళింటే ఆయన నుండి ఒకసారి మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత టెస్ట్ చేయండి, ఏ మైలేజ్ వస్తే అదే అన్నట్లు చెప్పినాడు ఆయన కూడా. సో మళ్ళీ 1 వీక్ తర్వాత టెస్ట్ చేస్తా, అదైతే మళ్ళీ షార్ట్లో పోస్ట్ చేస్తా. సో గాయస్, ఇదనమాట వీడియో మొత్తం బ్లాగ్లో అయితే ఉండేది. దీంట్లో నేను ఏ ట్రిక్ ఏది గేమ్ అయితే ఏం చేయలేదు, వ్యూస్ కోసమో లైక్స్ కోసం ఏం చేయలేదు. జెన్యూన్గా నాకు వచ్చింది నేను బ్లాగ్లో పెట్టినాను అంతే. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.